ఐదేళ్లలో అరాచక పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి నేడు శుద్ధపూసలా మాట్లాడుతున్నారని, కర్మ ఎవరిని వదిలిపెట్టదని, నీ పాపాలే నిన్ను ప్రజలకు దూరం చేశాయని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి షాబీన్ ఖాన్ పేర్కొన్నారు. నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి పాపాలు బయటపడతాయని పుంగనూరులో రికార్డులు తగలబెట్టారని తెలిపారు. గత పాలనలో ప్రజా సంఘాలు సామాన్యులపైన దౌర్జన్యాలు చేసి అక్రమ కేసులు పెట్టింది నువ్వు కాదా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థను ఇష్టారాజ్యంగా వాడుకున్న వ్యక్తి పోలీసులను హెచ్చరించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజాపాలన చేసే వ్యక్తిని నీలాగా అరాచకవాది కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాతంగి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 50 రోజులు అవుతా ఉంది. కూటమి ప్రభుత్వమే కాదు, ప్రజా ప్రభుత్వం ఏర్పాటై 50 రోజులు అవుతా ఉంది. ప్రజలకు కానీ అలాగే సుపరిపాలన అందిస్తూ నిష్పక్షపాతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన అందిస్తూ, అలాగే అధికారులు కూడా వాళ్ళ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలి. 50 రోజులు కూడా కానటువంటి ఈ ప్రభుత్వానిపై విమర్శలు చేస్తున్నావంటే నువ్వు ఎంత దౌర్భాగ్యుడని చెప్పాలి. సిగ్గు లేదా నీకు? నీ చెల్లెలు కూడా నీ చెల్లెలు నీపై విమర్శిస్తూ ఉంది. బాబాయ్ హత్య జరిగినప్పుడు ఎక్కడ పోయింది పోరాటం? ఈరోజు సేవ్ డెమోక్రసీ అని చెప్పి సేవ్ ఇదని చెప్పి ఢిల్లీలో నువ్వు పోయి ధర్నా పెట్టాలనుకుంటున్నావు. సిగ్గుందా నీకు అసలు? గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎప్పుడైనా ఢిల్లీలో ధర్నా పెట్టావా?